జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేసీఆర్ తో పవన్ కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. తెలంగాణ సమస్యలు పవన్ కు కనిపించడం లేదా అని విహెచ్ ప్రశ్నించారు. తెలంగాణలో అంతా బాగుంటే పవన్ పర్యటనలు దేనికని అన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను అవమానించారంటున్న వి హనుమంతరావుతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ నిన్న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత నిన్న నుంచి ఈ రోజు వరకు అంటే కంటిన్యూగా తెలంగాణలో తన పర్యటనను కొనసాగిస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ పైన కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. సార్, పవన్ కళ్యాణ్ పర్యటన పైన ఇందాక మీరు ప్రెస్తో మాట్లాడారు, అంటే ఏ ఉద్దేశంతో మాట్లాడారు? నంబర్ 1 చీఫ్ మినిస్టరు బాగా చేస్తుడు, జనానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుండు అంటున్నాడు. ఆయన బాగా చేస్తే ఈయన ఎందుకు తిరగాలి నాకు అర్థం కాలేదు. హలో, పవన్ కళ్యాణ్ తిరిగితే ఈయన సామాజిక న్యాయం కావాలనుకుంటే ఎక్కడ అన్యాయం జరుగుతుంటే ఈయన పోయి ఆ అన్యాయాన్ని ఎదుర్కొని న్యాయం చేయడానికి తిరిగితే బాగుంటుండే. నిన్నటి వరకు ఇదే కేసీఆర్ను తిట్టినోడు ఈయన తాట తీస్తాడు ఏమనుకుంటున్నాడు, పొగురుపోటు మాటలు మాట్లాడుతున్నాడు. ఈయనేమన్నాడు, నన్ను తాట తీస్తాడు అంటే తెలంగాణ వాడిని నేను, తెలంగాణలో ఆంధ్రోడు మాట్లాడినాడు, మన తెలంగాణ ప్రజలకు అవమానం అన్నాడు. ఇలా అతని గురించి ఈయన మాట్లాడడం, నిన్ననేమో ఆయన తాట తీస్తా అంటాడు, ఈయన దోస్తి అంటాడు. అంటే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా క్లోజ్ గానే ఉంటున్నారు పవన్ కళ్యాణ్. అంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో కేసీఆర్ కూడా పొగుడుతున్నారు. అంటే దీని వెనక రాజకీయకు సంబంధించిన కోణం ఏముందంటే రానున్న రోజుల్లో గట్టి స్థానాలు కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పోటీకి దిగి కాంగ్రెస్ నష్టపరిచేటువంటి అవకాశం ఏమన్నా, ఆ అజెండా ఏమన్నా ఉందా? కొత్త ఏం కాదండి, గతంలో కూడా చంద్రబాబుతో కుమ్మక్కయిండు. మనం ఆటో రిక్షా ఎక్తాం చూడు, ఎక్కంగానే ఆడు మీటర్ వేస్తాడు చూడు, ఇది మీటర్ కేసు. ఇక్కడ కూడా మీటర్ వేసిండు, ఆ మీటర్ తోటే తిరుగుతున్నాడు. మనం తెలంగాణ బండ్లు ఎక్కంగానే ఆటో రిక్షా ఏం ఇట్లా తిప్పుతాడు చూడు, ఈయన తిప్పిండు, తిరుగుతున్నాడు. పాయింట్ ఏంటంటే, అన్నిటికంటే బాధ ఏంటంటే, ఎవడైతే తెలంగాణ గురించి రాత్రింబగలు కష్టపడ్డానేమో జైలు వేస్తారు. కేటగరైజేషన్ ఇవ్వాలి అడగలే, మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిండ్రు. వంట వార్పు మిలియన్ మార్చ్ చేసినోన్నేమో తిరగనియరు, ఎవరు కోదండరామును. ఈయన తిరగని ఏమనంటే లా అండ్ ఆర్డర్ అంటే ఏంది, ఆయన నక్సలైటా లేదా దేశద్రోహియా, ఎవరు మందకృష్ణ మాదిగా? ఇది కేవలం ఏమిటంటే భయం చుట్టుకున్నది ఆయనకు. 2009 నుంచి నేను రాజకీయాలలో యాక్టివ్గానే ఉన్నాను, నేను ఎవరి పక్షం కాదు. స్టార్టింగ్ నుంచి కూడా నేను చెప్తున్నా, తెలంగాణ నాకు ఇష్టం, జై తెలంగాణ అనేటువంటి ఒక నినాదంతో ఈ రోజు సభ ప్రారంభం చేశారు సార్ పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో తిరిగే హక్కు లేదంటారు. ఆయనకి ఎన్నడూ ఆలోచన చేస్తే జై తెలంగాణ అంటే నిన్న దానికి తాట తీస్తా అన్నాడు. ఆయన సినిమాలలో ఏ డైలాగ్ అయినా కొట్టగలుగుతాడు. మాదేమిటంటే, తెలంగాణ నిజంగా తెచ్చిన వాళ్ళు కష్టపడ్డోళ్ళనేమో జైల్లో పెడతావు, ఆయన్ని తిరగనిస్తారు ఎందుకు? మందకృష్ణ మాదిగా బయట తిరగడు ఎందుకు, జైల్లో పెడతాడు అనేది పాయింట్. ఇకపోతే అన్ని బాగుండగా నువ్వెందుకు తిరుగుతున్నావు సామాజిక న్యాయం? ఈ విధంగా ఎంతమందికి ఇంటికో ఉద్యోగం అని ఇచ్చిండా, ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలను వాడుకున్నాడా? ఇవన్నీ నీకు కనిపిస్తలేవు కాబట్టి రా, మనం ఇద్దరం కలిసి తిరుగుదాం, నీకు చూపిస్తా. ఓన్లీ ఇట్లా అంటే అడవదురా బాబు, ఇట్లా అంటారు, ఇట్లా కూడా అంటారు ప్రజలు. అదే విధంగా ఆయన ఎవరు, కత్తి మహేష్ చెప్పింది అంతా వివరాలు ఊరికే నీ విశ్వసనీయతను నిరూపించుకోవాలంటే ఆయన చెప్పిన దానికి నువ్వు సమాధానం. నేను గతంలో అన్నా, ఈయనేం సినిమా యాక్టర్ రాజకీయాలలో వచ్చి 3 పెళ్లిళ్ళు అంటే హనుమంతరావు గారు నా పర్సనల్ లైఫ్ మాట్లాడొద్దు అంటే వదిలేసిన. కానీ వాడు ఇవాళ అన్నీ చెప్పిండు, నువ్వు ఏది ఏ ఫామ్ హౌస్లు ఉన్నావు, ఎక్కడ చాలా డీటెయిల్ ఉన్నది. అవన్నీ బయటికి చెప్పు. కాంప్రమైజ్ చేసుకుంటే జనానికి డౌట్ వస్తుందా లేదా? నేను రాజకీయంలో వచ్చిన నా విశ్వసనీయత చూపించుకొని ఎవడని అడిగితే చెప్పాలి కదా. నువ్వు జవాబే చెప్పకుండా నేను ఊరంతా తిరుగుతా, కేసీఆర్ మంచి కష్టజీవి, ఆయన ఎంత కష్టం చేసిండో మా అందరికి తెలుసు. పవన్ కళ్యాణ్ వల్ల నష్టం ఉంటుందా కాంగ్రెస్ రానున్న రోజుల్లో? టిఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడగా చూస్తున్నారు. కేసీఆర్ భయపడి ఉపయోగించుకుంటుడు, ఈడు ఉపయోగపడతాడు. చెప్పినా కదా ఇంతకుముందు, హైదరాబాద్లో ఆటో రిక్షా అనగా నీకు అంత అర్థమవుతుంది. ఆయనతో అడిగినాడు, హనుమంతరావు ఆటో రిక్షా అంటుండే ఏందో తెలుసుకోమని అక్కడ చెప్పు. ఏ విషయము ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రం అంతా బానే ఉంది అనేటువంటి ఒక కితాబు ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి కాంగ్రెస్ ఒక సవాలు విసురుతుంది. కెమెరామెన్ వంశీతో